ఆయన రూట్ మ్యాపు ఇలాగ వెళ్తాడు, ఇటు నుంచి ఇటు వస్తాడు, ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరతాడు. ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే 11:30కి కోర్టుకి హాజరవుతారు, 12:30కి బయటకు వస్తారు. అంటే జడ్జి గారు చెప్పాలా బయటికి వెళ్ళే టైము, ఆయన పిలిచే టైము కోర్టుకి. నాకు తెలిసైతే 10:30 కల్లా ముద్దాయి అనేవాళ్ళు కోర్టులో ఉండాలి. లోపల 11:30కి వెళ్ళడం ఏంటి, 12:30కి బయటికి రావడం ఏంటి అని న్యాయ వ్యవస్థ కూడా నువ్వు చెప్పినట్టు వినాలని ఒక రాజ్యాంగాన్ని నేను సృష్టించుకున్నావా నువ్వు? ఎక్కడ ఉందా ఇది? ఎక్కడైనా ఉందా? మా మీద కూడా ధర్నా కేసులు, నీ ప్రభుత్వంలో 38 కేసులు మా మీద పెట్టారు. 10:30కి జడ్జి గారు బెంచ్ ఎక్కుతారు, మేము 10:30కి ఆయన ఎక్కకముందే మేము ఎక్కుతాం, దిగుతే కోర్టులో ఉంటాము. ఆయన 11:30కి పిలుస్తారో, 12:30కి పిలుస్తారో, లేకపోతే ఒకసారి లంచ్ బ్రేక్ అయిన తర్వాత పిలుస్తారో, ఆ టైం చూసుకొని మేము వాయిదాకి వెళ్ళి వచ్చేవాళ్ళం. మరి నువ్వు 11:30కి వెళ్ళడం ఏంటో, 12:30కి నువ్వు రావడం ఏంటో, అసలు టైం పెట్టడం ఏంటో, ఇది ఎక్కడైనా ఉందా ఈ విచిత్రం? అంటే న్యాయ వ్యవస్థను కూడా నేను డిక్టేషన్ చేస్తున్నాను అని ఒక భయప్రాంతం చేయడానికి చేసినటువంటి పన్నాగం ఇది.